మరి 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుంటే ఒక రూపేణ వస్తుందా? అమరావతిని శ్మశానం చేశాడు సైకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, అదేవిధంగా రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ ఇది చేస్తాము. అన్ని ప్రాంతాల్లో మరి ఎడ్యుకేషన్ హబ్గా విజయవాడ తిరుపతిని చేస్తున్నాము, విశాఖపట్నాన్ని కూడా ఐటీ హబ్గా చేస్తున్నాము, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పటము, ఫండ్స్ ఆల్రెడీ రిలీజ్ చేయటము, ఇప్పటికే దగ్గరగా 50,000 కోట్లు అమరావతికి మరి డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా చేశారన్నమాట. ఏ రాజధాని అయినా కూడా, ఏ రాష్ట్రానికైనా కూడా రాజధాని ఉండాలి. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సైకోగా వ్యవహరించాడు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అమరావతిలో మీరు చూస్తే మహిళల మీద ఎట్లా ఏ విధంగా దాడులు చేశారో, చివరికి ఐపీఎస్ అధికారులు కూడా విజయరావు, విశాల్ గుంది లాంటి వాళ్ళు గర్భిణీలుగా ఉంటే వాళ్ళ మీద దాడులు చేయటము ఏ విధమైన నీచంగా చేశారో మనం చూస్తామన్నమాట. ఇలాంటి అధికారులందరినీ కూడా డిస్మిస్ చేయాలి. వాళ్ళకు 10 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తే తప్పితే ఏ ఒక్కడూ కూడా పోలీస్ అనేవాడు తప్పు చేయకుండా ఉండాలి అని అంటే డీజీపీ కానీ, ఒక ఎస్పీ కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని డిస్మిస్ చేయాలి. వాళ్ళకు 10 సంవత్సరాలు జైలు వేస్తే కానీ పోలీసు వ్యవస్థ మనకి సరైనటువంటి ఒక సిస్టంలో ఉండదు. లేకపోతే పోలీసులే క్రిమినల్స్గా మారారు.